ఈ దినం దేవుని వాగ్దానం పరిశుద్ధమైన గ్రంథంలో నుండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనములు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. దీని మీనింగ్ ఏంటంటే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం అంటే మన శరీరం. దేవుడు మనకు ఒక శరీరం ఇచ్చి ఆ శరీరంలో ప్రాణము, ఆత్మ, దేహము పెట్టాడు. కాబట్టి ఈ భూమి పైన ఉన్నప్పుడు ఈ శరీరముని మనం ధరించుకుంటే ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ చెప్పబడేది ఈ భూమి పైన ఉన్నటువంటి ఈ శరీరం కాదు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము అని చెబుతూ అది శిథిలమైపోయినను, అంటే మనం చనిపోయినప్పుడు అది మట్టికి మన్నైపోతుంది. కాబట్టి శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది, అంటే పరలోకములో మనం చనిపోయిన తర్వాత పరలోకములో మనం మహిమా శరీరంతో వెళ్తాం. అది చేతి పని కాక మన కొరకు ఇక్కడ నివసించినప్పుడు నువ్వు పరిశుద్ధమైన జీవితం, యథార్థమైన జీవితం, నీతియుక్తమైన జీవితం జీవించి రక్షణ, మారుమనసు, పరిశుద్ధాత్మ అభిషేకములు పొందుకొని మరణం వరకు నమ్మకంగా ఉండి వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడు, అలా రక్షించబడి చనిపోతే వారు మాత్రమే కడబూర శబ్దం వినబడుతుంది, వారు లేపబడతారు. వారు జీవ పునరుత్థానానికి లేపబడతారు. కాబట్టి అటువంటి వారికి దేవుడు మన కొరకు అక్కడ ఒక ఇల్లు కడుతున్నాడు. ఆ ఇల్లే చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు. ఇక్కడున్నవన్నీ కూడా నిత్యమైనవి కావు. ఆకాశము చాపవలె చుట్టబడును, భూమి మిక్కిలి వేండ్రముతో లయమైపోవునని వాక్యంలో రాయబడింది. కాబట్టి క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి మనకు తర్వాత ఉంటుంది. దాని కొరకు మనము చనిపోయిన తర్వాత పరలోకంకి వెళ్ళిన తర్వాత మన నివాసములో మనం లోపలికి వెళ్ళి ఉండాలి అంటే దేవుడు మన కొరకు ఒక గృహము అక్కడ కడతా ఉన్నాడు. అది చేతి పని కాదు, నోటి మాటతో కలుగజేసేటటువంటి ఆ యొక్క వాగ్దానంతో కూడినటువంటి ఇల్లు అన్నమాట. కాబట్టి ఆ ఇంట్లో మనము అక్కడ ఉండాలి అంటే ఇక్కడ మనకు ట్రైనింగ్ అవసరం, ఇక్కడ వాక్యానుసారమైన జీవితం అవసరం. మరణం వరకు నమ్మకంగా ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఆ నిత్యమైన నివాసంలోనికి వెళతారు. అదే ఇప్పుడు ఇక్కడ ఉంది, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదుము. దేవుడి వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, చదవబడిన వాక్యంలోని నిగూఢమైన మర్మములు పరిశుద్ధాత్మ దేవుడు నా నోటిని బూరగా వాడుకొని ఎవరైతే రక్షించబడిన వారు పరలోకానికి వెళ్తారో అందులోని నిగూఢమైన మర్మములు ఇక్కడ తెలియజేయబడింది. ఎవరైతే రక్షణ, మారుమనసు, పరిశుద్ధాత్మ అని పొందుకొని మరణం వరకు నమ్మకంగా ఉంటే ఆ నిత్యమైన నివాసంలోనికి ఎంటర్ అవుతారు పరలోకంలో. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.